ఇంట్లో గనక 2 రాసుల ప్రభావం గనక ఉంటే, అంటే ఇద్దరు కుంభరాశి వారు గాని, మకర రాశి వారు గాని, తులారాశి వారు గాని, మిథున రాశి వారు గాని, ఇలా డబుల్ డబుల్. ఒక ఇంట్లో ఉన్న ఒక రాశి ఉంటది. ఇంకొక అదే రాశిలో జన్మించారనుకోండి, ఉన్నారనుకోండి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆర్థికంగా చాలా వరకు వెనకబడిపోతారు. ఏ పనులు జరగవు. 99 మెట్లు ఎక్కినట్టే ఎక్కుతారు. మళ్ళీ జారి కింద పడిపోతున్నారు. కష్టపడి సంపాదిస్తారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు. జీవితంలో కష్టం, కష్టం, కష్టం. ఎప్పుడు కూడా ఎంతమంది ఆ ఇంట్లో తలా ఒక పని చేసుకొని బతికినా, మళ్ళీ నెలొచ్చే వరకు చేతిలో చిల్లి గవ్వ ఉండదండి. ఇది నిజమా? కాదా? అనేది మీరే చెప్పండి. నేనైతే 100% దాని మీద రిసర్చ్ చేశాను. మరి దీనికి సొల్యూషన్ లేదా అని మీరు అనుకోవచ్చు. ఉంటదండి. ఎందుకుండదు? సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషన్‌ని వెతికితే ఖచ్చితంగా దొరుకుతదండి. అదే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం. ఆ సంఖ్యాబలాన్ని మినిమమ్ 270 డిగ్రీస్ పైన ప్రోగ్రామ్ చేయగలిగితే, ఆ ప్రభావం అనేది కూడా తగ్గుతుంది. ఈ ఇంట్లో 2 రాశుల ప్రభావం ఉన్నప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెప్తాను. అవి చేసుకుంటే నేను అనడంగా తర్వాత మీరు ఇప్పుడే మాకు తెలిసారుగా అంతకుముందు తెలిస్తే బాగుండు. మేము ఎప్పుడో బాగుపడేవాళ్ళం కదా! అని ఒక ఫీలింగ్‌లో ఉంటారు మీరు. ఫీల్ అనేది వచ్చేస్తే కలుగుతది మీకు ఆలోచన కలుగుతది. అంటే నేను చెప్పేది అదే. ఎందుకంటే మనం ముల్లు కాల్లో దిగింది, గుచ్చుకుంది. దానిలోనే విరిగిపోయింది ముల్లును. చిన్న నొప్పికి భయపడి ఆ ముల్లుని తీయకపోతే కాలు సెప్టిక్ అయితది. పాయిజన్‌గా మారిపోయి ఆ కాలుని తీసేస్తారు. అదే కొంచెం నొప్పిని ఓర్చుకుంటే ఆ ముల్లుని తీసేసామంటే చక్కగా నడుచుకోగలుగుతాం. ఆ నడక హ్యాపీగా మనసు చాలా చక్కగా అనిపిస్తది. అదే ముల్లులు కాల్లో గుచ్చుకొని నడవలేకపోతాం. అది అలాగే ఉంటే దానికి ప్రాబ్లమ్ వస్తది. ఇన్ని రకాల సమస్యలుంటాయండి. అందుకే నేను చెప్పేది ఒకటే ఒక విషయం అండి. మన పేరే మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఒక ఆయుధం. ఆ పేరు కరెక్ట్ డిగ్రీస్‌లో గనక, ఫ్రీక్వెన్సీలో గనక ఉండగలిగితే లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.